నమస్కారం. మీరు చూస్తున్నారు ప్రభాకర్ సెడ్షన్‌కి స్వాగతం. 2 రోజుల్లో క్రిస్మస్ రాబోతుంది. దాని మీదే ఈ వీడియో చేస్తున్నాను. మనోళ్ళు చాలామంది క్రిస్మస్‌కి తెగేసుకుంటూ వెళ్ళిపోతారు కదా! అసలు క్రిస్మస్ గురించి వీళ్ళకి ఏం తెలియదు. అయినా సరే వెళ్ళిపోతారు. మనమంతా ఒకటే, అన్ని మతాలు ఒకటే, అందరం ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే అనేసి. మనం వెళ్ళిపోగానే సరిపోదు కదా, అవతల కూడా అనుకోవాలి కదా. తండ్రి ఒక్కడే ఉంటాడు కుటుంబానికి. ప్రపంచ ప్రజలందరికీ దేవుడు ఒక్కడే దేవుణ్ణి కాకుండా దైవారాధన చేస్తున్న వారందరూ నరకానికి పాత్రులు. బహిరంగంగా చెబుతున్నాను. దేవుడి స్థానములో ఏ రూపాన్ని పెట్టి నువ్వు దేవుడని నువ్వు మొక్కుతున్నావో, పూజిస్తున్నావో, నువ్వు నరకానికి పాత్రుడు. ఇది దేవుడు చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు. ఈ క్రిస్మస్ పండుగ అనేది చేసుకుంటున్నారు, వాళ్ళ పండుగ చేసుకుంటున్నారు వాళ్ళది. కానీ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? ఒకసారి ఆలోచించండి. ఈ క్రిస్మస్ పండుగ వల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందో తెలుసా మీకు? ఒకసారి చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తాను ఎంతగా నష్టం జరుగుతుందో. 300 కోట్ల కేజీలు ఎంత పొల్యూషన్ మనం పర్యావరణంలో విడిచిపెడుతున్నాం. కేజీ ప్లాస్టిక్ క్రిస్మస్ ట్రీ వల్ల ఎంత మనకి కాలుష్యం ఏర్పడుతుందో చూపిస్తున్నాను. లిస్ట్ చూడండి ఒకసారి. ఒక చెట్టు వల్ల ఎంత వస్తుందని, దానివల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందో మీరు ఒకసారి చూడవచ్చు. ఒక్కో మెటీరియల్ వల్ల ఇన్ని రకాల ప్లాస్టిక్స్ ఉంటాయి, దానివల్ల ఎంత కార్బన్ ఫుట్ ప్రింట్ ఏర్పడుతుందో మీకు తెలుస్తుంది. చూడండి. ప్లాస్టిక్ పర్యావరణంలో పూర్తిగా కలవటానికి 20 నుంచి 500 సంవత్సరాలు 600 సంవత్సరాల పైన పడుతుంది. లిస్ట్ చూపిస్తున్నాను, చూడండి ఒకసారి, తెలుస్తుంది. దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందంటే దీంట్లో హద్దు పదిలేదు. మన పూర్వీకులు మనకి చెట్లు, తోటలు, పళ్ళ చెట్లు అవన్నీ వేసిస్తే మనం మన వచ్చే భావితరాలకి ఏం వేస్తున్నామో చూడండి. పెద్ద ప్లాస్టిక్ కొండలు వేస్తున్నాం. ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల్ని మనం చేస్తున్నాం. ఢిల్లీలో అయితే స్కూల్ సెలవు, ఈ పరిస్థితికి వచ్చేసింది. ఎంత దారుణం అంటే అక్కడ ఊపిరి పీల్చుకోవడం లేదనమాట. అక్కడ వాతావరణం ఎంత కాలుష్యం అయిందంటే, సిగరెట్ కాలిస్తే ఎంత కాలుష్యం ఉంటుందో అంత నార్మల్గా వాతావరణంలో ఉంది. ఒకసారి ఆలోచించాలి కదా. ఈ ప్రదర్శనలో మనం ఇంకా ప్లాస్టిక్ అని చెట్లు నరికేసి తగిలించుకొని గిఫ్ట్లు కానీ ఏవో ప్యాకింగ్లు చేసేసి చెత్తగా ప్యాకింగ్లు చేసేసి పాలిథీన్లో అన్నీ పెట్టి ర్యాప్ చేసేసి, ఆ డ్రెస్ ఏది క్రిస్మస్ ఏ డ్రెస్ అది సాంటా డ్రెస్ కొనుక్కొని సంవత్సరానికి ఒక రోజుకి ఎందుకంటే డ్రెస్ అదేమైనా ఉపయోగపడుతుందా? మరోసారి వేసుకోగలుగుతుంది ఏమన్నాను? లేదు. దానికి ఎందుకంటే డ్రెస్ ఒక రోజుకి కొనుక్కొని ఎంత ఖర్చు అవుద్ది, ఎంత దానివల్ల కాలుష్యం పెరుగుతుంది ఆలోచించండి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎవరో పండగకి అంటే పిల్లవాడిని పేరెంటానికి మనం ఎందుకు వెళ్ళి మన ఇది చేసుకోవాలి? మనకి ఏమైనా గౌరవం దొరుకుతుందా? లేదు. కొన్ని వాళ్ళు మన ఇంటికి వస్తారా పిలిస్తే? మన పండగలకి ఎవరు రారు. అయినా సరే తెగేసుకొని మన వాళ్ళు వెళ్ళిపోతారు. మన జాతి రత్నాలు ఉన్నారు కదా, వీళ్ళు ఎగేసుకుని వెళ్ళిపోతుంటారు. ఒక్కరు రారు అటుపోతుంది. మన వాళ్ళు మాత్రం క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇవి ఇవన్నీ అట్నుంచి కూడా రావాలి కదా. సామరస్యం అంటే, మత సామరస్యం అంటే నీ ఒకళ్ళు చేసేది కాదు కదా, అందరూ చేస్తేనే, అందరూ పాటిస్తే మత సామరస్యం. ఒకరు పాటించకపోతే మరి మత సామరస్యం ఎక్కడ ఉంది? వాళ్ళ అభిప్రాయాలు ఏంటో గురించి మనకు తెలుసుకోవాలి కదా. దేశాన్ని విడగొడదాం అంటున్నారు. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా జైశాలి బీడి సుందరరావు గారు మా ముందున్న నాయకుడు. భారతదేశాన్ని 2 ముక్కలు చేయండి, భారతదేశంలో సగభాగం క్రైస్తవులకు ఇవ్వండి. వాళ్ళకి వేరే దేశం కావాలట. మనవుడే, ఇక్కడ పుట్టినాడే, కానీ వాడికి వేరే దేశం కావాలి. అంత సరదాగా ఉంటే ఆ దేశానికి వెళ్ళిపోవచ్చు కదా. క్రిస్టియన్ దేశాలు 100 పైన ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. కానీ లేదు, ఇక్కడే విడగొట్టాడు. పక్కనోడితో ఉండలేడు. మనం ఉండగలం, ఎవరితోనే ఉండగలం, కానీ వాళ్ళు ఉండలేదు. మన జాతి రత్నాలు ఏమించి మనల్ని ఒక మంచి విషయానికి తీసుకెళ్దాం. కేవలం
ఈ క్రిస్మస్ రోజుల్లో మందు ఎంత తాగుతారు తెలుసా? కేరళ రాష్ట్రంలో సుమారు 84 కోట్ల రూపాయల మందు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారు, మందు తాగుతారు. అదే ఆరోగ్యానికి మంచిది. అంత డబ్బు తాగి ఆరోగ్యాలు జరగొట్టుకునే డబ్బులు ఇచ్చి రోగాలు కొనుక్కోవటం అనమాట. ఈ డబ్బులు ఎక్కడైనా ఉపయోగపడతాయి కదా. పాపం నీకు చాలా యాడ్స్ కూడా వస్తుంటాయి, మా పిల్లలకి ఆపరేషన్ చేయడానికి డబ్బులు ఇవ్వండి, లేదంటే మరి పలానా సంస్థ బాధపడుతున్నారు, డబ్బులు కావాలి అని. ఆ డబ్బులు ఉపయోగించుకోవచ్చు కదా. లేదు, కేవలం తాగడానికి, అది కూడా శరీరాన్ని పాడు చేసుకోవడానికి. మన జాతిరత్నాలు కేవలం ఒక ఆఖరి 10 సంవత్సరాలు తీసుకుంటే ఒక్క సినిమా కూడా నాకైతే కనిపించలేదు. ఒకవేళ మీకేమైనా ఉంటే చెప్పండి. ఒక సినిమాలోనైనా మందు తాగడం వల్ల నష్టం జరుగుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క సినిమానే ఉందా? లేదు. మందు తాగితే కష్టాలన్నీ తీరిపోతాయి, బాధలన్నీ పోతాయి, మరి ఇంక ఎన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఒక రోజులు తొలగిపోవాలి కదా, నెల రోజుల్లో తొలగిపోవాలి. జీవితం అంతా ఎందుకు తాగాలి? తాగాల్సిన అవసరం లేదు కదా. అలాంటిదే ఉండదు, భ్రమ. మందు తాగితే లేవరు, కిడ్నీలు పోయి ఇంకా అటు నుంచి తిరిగి మీకు ఇంకా ఆర్థిక సమస్యలు పెరుగుతాయి కానీ తగ్గవు. కానీ ఒక్క సినిమా కూడా మీకు కనిపించదు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. మన జాతిరత్నాల్లో మనల్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయో ఒకసారి ఆలోచించండి. వీళ్ళకి సామాజిక బాధ్యత లేదా? వీళ్ళు సూపర్ స్టార్లు, హీరోలు అవన్నీ చెప్పుకోగానే సరిపోదు కదా. అలాగే హీరోల ప్రవర్తన కూడా ఉండాలి సమాజం పట్ల. వీళ్ళ బాధ్యత కూడా ఉంటుంది కదా. ఇలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారా? లేదు. ఈ సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నారో ఒకసారి ఆలోచించాలి. లేనివి కానివి మనకు సంబంధం లేనివి పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ అని చెప్పి, క్రిస్మస్ సెలబ్రేషన్ ఎందుకంటే ఎవరు తిందో చెప్పండి ఒకసారి. ఇదంతా చేసి పోనీ ఏదో పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, పండుగలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందులో అది కూడా వాళ్ళకి కూడా లేదు, దానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఏం చెప్పడం కాదు, క్రిస్టియన్ పాస్టర్లే చెప్తారు. కొన్ని క్రీస్తు 25 పుట్టాడని ఎటువంటి ఆధారం ఉందా? లేదు. మళ్ళీ 2000 సంవత్సరాలు ఎక్కువ దూరం కాదు. ఎందుకంటే అంతకు ముందు 400 సంవత్సరాలు సుమారు అలెగ్జాండర్ ఉన్నాడు. అతని చారిత్రక ఆధారాలు ఉన్నాయి, కానీ జీసస్ లేవు. ఎటువంటి ఆధారం కూడా లేదు, చారిత్రక ఆధారం లేదు, సమకాలీన ఆధారాలు లేవు. దాన్ని అయినా సరే వీళ్ళు క్రిస్టియన్స్ నమ్ముతారు ఉన్నాడని. కొన్ని బైబిల్లోనే ఎటువంటి ఆధారాలు ఉన్నాయా క్రీస్తుకి 25వ తేదీ పుట్టాడని? లేదు. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే బైబిల్లో తను ఎక్కడో చెప్పుకోలేదు దేవుణ్ణని, దేవకుమారుని అని చెప్పుకున్నాడు. కానీ నేనే దేవుణ్ణని ఎక్కడ చెప్పలేదు. బైబిల్ ఎక్కడ దొరకదు. పాత బైబిల్లో యెహోవా ఉంటాడు దేవుడిగా, కొత్త బైబిల్లో జీసస్ ఉంటాడు. అందులో ఇతని పేరు దొరకదు, ఇందులో అతని పేరు దొరకదు. చాలా చోట్ల బైబిల్లో డిఫరెన్స్ అయితే ఉంటాయి. దేవుడిగా చాలామంది కొలిచారు అనేసి అతన్ని దేవుడిగా భావించారని ఉంటాయి. అలా అయితే మన సినీ హీరోల్ని కూడా గుళ్ళు కట్టి దేవుడిగా భావించారు. చాలామంది భావించిన వాళ్ళు ఉన్నారు, ఉన్నాయి, గుళ్ళు కూడా ఉన్నాయి హీరోలు హీరోయిన్లకి. అంత మాత్రాన వాళ్ళు దేవుళ్ళు దేవతలు అయిపోతారా? కారు కదా. ఒక చారిత్రక ఆధారం ఉండాలి, లేదంటే వాళ్ళు రాసిన పుస్తకంలోనే ఉండాలి కదా, కనీసం వాళ్ళ పుస్తకాల్లో ఉండాలి. అది కూడా లేదు. 25వ తేదీ పుట్టాడంటే లేదు, అలా పనులు ఉన్నాయంటే లేదు. పాస్టర్ విపి రెడ్డి గారిదే ఒక వీడియో పెడతాను చూడండి, మీకు తెలుస్తుంది. ఫస్ట్ మనం ఒక విషయం మాట్లాడుకుంటే, బైబిల్లో ఎక్కడ కూడా డిసెంబర్ 25వ తేదీన యేసుక్రీస్తు పుట్టారని కానీ రాయబడలేదు. ఎందుకు వివరించలేదంటే ప్రభు మనకి పండగలు ఇవ్వాలని అనుకోలేదు. అలాగే ఆయన ఏ నెలలో మరణించారో, ఏ సంవత్సరంలో మరణించారో కూడా ప్రభు వ్రాయించలేదు. 25 పుట్టడం పండగ లేదు, పండుగ ఇవ్వలేదని చెప్పారు బైబిల్లో. ఇవ్వాలనుకోలేదని నేను చెప్తున్నారు అతను. కానీ మన వాళ్ళు తెగ వేసుకొని వెళ్ళిపోతారు. అవసరం చెప్పండి, అవసరం వెళ్ళిపోయి చేసేది ఏదైనా మంచి పని ఏమైనా ఉంటుందా? అందులో ఏం లేదు. అంతా కాలుష్యాన్ని పెంచడం తప్ప ఇంకేం లేదు. తాగడం, తిరగడం, పని వాళ్ళు ప్లాస్టిక్లు చేతులు తెచ్చి పెంచడం, వాటి వల్ల కాలుష్యాన్ని పెంచడం తప్ప ఇంకొక ఉపయోగం లేదు. మనం వాళ్ళు ఊరుకుంటారు అలా అని? లేదు. మనకి గౌరవిస్తారా? లేదు. పెడుతున్నాను, ఒక వీడియో పెడుతున్నాను, చిన్న క్లిప్ చూడండి. ప్రైజ్ ది లార్డ్ అని మనం అనగలం, జై శ్రీరామ్, జై హనుమాన్ అలా అనగలరా? అనలేదు.
మనం అనగలం, ప్రైజ్ ద లార్డ్ అనగలం, జీసస్ ఈజ్ ద లార్డ్ అని కూడా అనగలం, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు అన్నారు. లార్డ్. ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్. ప్రైజ్ ద లార్డ్. జై శ్రీ ఆంజనేయం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. జై శ్రీ ఆంజనేయం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మనోళ్ళు అయినా వాళ్ళకి ప్రాబ్లం ఏంటి వచ్చింది ఒకసారి ఆలోచించండి. కొన్ని వీళ్ళు వెళ్ళి ఈ ముస్లింలకి వెళ్ళి చెప్తారా? చెప్పరు. ఒక వీడియో పెడుతున్నాను, ఈపీ రెడ్డి గారిది, చూడండి. మీరు పాకిస్తాన్ వెళ్ళి సువార్త చేయలేరు, చేయగలరా? చేస్తే ఇంకా ఆ రోజుతోనే మీ సువార్త ఏమైపోయినట్టు, ముగిసిపోయినట్టు, చంపేస్తారు మిమ్మల్ని. అలాగే సౌదీ, కువైట్, దుబాయ్, మస్కట్ ఇలాంటి ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో మీరు వెళ్ళి రోడ్డు మీద బైబిల్ పట్టుకొని ఏసే రక్షకుడు, ఏసుని నమ్మండి, ఇదిగో ఇది సువార్త, ఇది సత్యము అన్నారనుకోండి, ఆ రోజుతో మీ చాప్టర్ ఏమైపోయినట్టు, క్లోజ్. నివాస్ కరెక్టే కదా? తెలుస్తుంది. పాకిస్తాన్ వెళ్ళి కానీ ముస్లిం కంట్రీలో ఎక్కడైనా చేస్తే ఏముందో వాళ్ళకి తెలుసు. కేవలం హిందువులే ఏమర్చడానికే వీళ్ళందరూ. కొన్ని క్రిస్టియన్ రాష్ట్రాలుగా, క్రిస్టియన్ దేశాలుగా మారిన వాళ్ళు ఏమైనా సుఖంగా ఉన్నారా? సౌత్ ఆఫ్రికా నుంచి, ఆఫ్రికా వాళ్ళు ఒక్క నుంచి అన్ని క్రిస్టియన్ దేశాలు ఎక్కువ ఉంటాయి. ఒక్క దేశమైన సంపన్న దేశం ఉంది ఆఫ్రికాలో? లేదు. కొన్ని వాళ్ళు సమానంగా చూస్తారా? లేదు. వైట్స్ వేరు, బ్లాక్స్ వేరు. వాళ్ళకి బ్లాండీ హెయిర్, బ్లూ ఐస్, వైట్ స్కిన్, వాళ్ళ రేస్ వాళ్ళకి కావాలి. క్రిస్టియన్ కాదా తక్కువ ఎవరికి అవసరం లేదు. మీరు గౌరవిస్తారా? లేదు. కొన్ని క్రిస్టియన్ కదా, ఎక్కడ పోసతి ఇచ్చేయచ్చు కదా, ఎవరు. కొన్ని వీళ్ళు ఉన్న దేశాల్లో ఎక్కడైనా శాంతి అనేది ఒకటి ఉందా? లేదు. ఆఫ్రికాలో కేవలం మతం మార్చి ఏమార్చడం తప్ప ఇంకేం లేదు. ఇంత చూస్తే బైబిల్లో ఏం రాసి ఉంటుంది తెలుసా? యేసు పుట్టినప్పుడు పవిత్ర ఆత్మ వల్ల అతను పుట్టాడు. పవిత్ర ఆత్మ వచ్చి గర్భవతి చేయటం వల్ల పుట్టాడు. అది 1 డేలో జరగలేదు. నార్మల్గా 9 నెలలు మేరీ కడుపులో మోసింది, తర్వాత నార్మల్గా జన్మించాడు. ఎక్కడ? గొడ్ల సావిట్లో, పశువుల పాకలో. మళ్ళీ దైవదూత చెప్తాడు పవిత్ర ఆత్మ వల్ల ఏమి గర్భవతి అయిందని, దైవకుమారుడు పుడుతున్నాడు అని. అలాంటప్పుడు ఎక్కడ పుట్టాలి అతను? అతనికి ఎంత గౌరవం ఉండాలి? వరుసాలు పుట్టాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు అతనికి ఎప్పుడో పుట్టినప్పుడు ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదు. అయినా సరే గొడ్డసాడులో కనాల్సి వచ్చింది. బైబిల్ ప్రకారం, హిస్టారికల్గా ఎటువంటి ఎవిడెన్స్ లేవు, బైబిల్ ప్రకారం మాట్లాడుతున్నాం. రెండోది, దేవుడు పుట్టాడు, ఓకే, బాగానే ఉంది. మరి అతని గురించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నారు తెలుసా? మార్పు 3:21 ఉంటుంది, చూడండి, చూపిస్తున్నారు. పిచ్చోడు అన్నారు. దేవుడు పుడితే అతను పిచ్చోడు అంటారు ఎవరన్నా? అతని మాటల వల్ల అన్నారనేసి మనకి వివరం చదివితే అనిపిస్తుంది. కానీ దేవుడు చెప్పిన మాటలు పిచ్చి మాటలు మాట్లాడతాడా? దేవుడు మాటలు మాట్లాడిన పిచ్చి పోతాయి. ఆరోగ్యం అవసరం లేని దానికి, పుట్టిన దానికి, ఆధారం లేని దానికి పూజ చేసి తెగ పడిపోతున్నారు. వాళ్ళు చేసుకోవడం అవసరం లేదని చెప్తున్నారు వాళ్ళు. అయినా సరే వాళ్ళకి ఇంకా వంత పాడుతూ చాలా కాలుష్యం ఏర్పడుతుంది. మనం కూడా వాళ్ళకి వంత పాడుతూ వెళ్ళిపోతున్నాం. అంతే, గొర్రెలు కదా గొర్రెలు వెళ్ళిపోతాయి. ఆలోచన, విచక్షణ అలాంటివి ఏం లేదు. కామెంట్ సెక్షన్ తెరిచే ఉంటుంది. మీరు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలపగలరు. ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి. నాకు తెలిసినంత వరకు నేను జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉంటాను.